ఎక్స్ప్రెషన్ నేను చేస్తున్నాను ప్రతి వాళ్ళు చెప్తూ ఇతరుల ఫ్రీడమ్ లోకి ఎంటర్ అయిపోయి వ్యూవర్స్ రావాలి అనే విధంగా చెప్తున్నారు. ఈ వ్యూవర్స్ కూడా ఏంటంటే గవర్నమెంట్ మీద పడకుండా మనము వాడిని రిపోర్ట్ చేసేసేస్తే సరిపోతుంది, బ్లాక్ అయిపోతాడు అసలు వాడు. ఇలాంటి వాళ్ళను మనం క్షమించి ఊరుకున్నా గానీ పనిష్మెంట్ ఇవ్వకుంటే గనక ఇంకో మళ్ళీ బంగ్లాదేశ్ అనేది తయారవుతుంది. వీడిని చూసి చాలా మంది తయారవుతారు. అవినాష్ని ఏం అనట్లేదు కదా, మేము కూడా చెయ్యొచ్చు అని ఇంకో వాళ్ళు అంటారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది ఉపయోగిస్తే చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అసలు ఎట్లాగంటే వినకూడని భాష చెప్తున్నాడు వాడు. అసలు అలాంటివన్నీ మళ్ళీనేమో అన్ని థింగ్స్ పెట్టుకొని వాటర్ మిలన్ అని అవి ఇవి పెట్టుకొని, అది తప్పు కదా ఏదైనా కానీ. వాడికి ఒక అమ్మ ఉంది, తల్లిదండ్రులు కూడా చెప్పే ఇది ఉండాలి. వాడు వినకపోతే మూర్ఖుడైతే వాళ్లను మనం ఏమనలేము. వాడికి ఒక అమ్మ ఉంది కదా, మనం ఒక వేరే ఆడవాళ్ల గురించి మనం చెప్తున్నాము అంటే అరే నా అమ్మ ఉంది, నా సిస్టర్ ఉంది అని వాడు కూడా ఆలోచించాలి కదా. వాడు ఇలాంటి పదజాలాలు వేసుకుంటూ వాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే పిల్లలు కూడా పాడవడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. రైట్. సో శేఖర్ బాషా గారు ఒక్క నిమిషం, నేను మరోసారి ఆడియో వినిపిస్తున్నాను. పోలీసుల లెక్కల ప్రకారం 2026, 2027లో కూడా అవుతుంది. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. ఇంకా అవుతుంది ఎవరు? హిందూ ఆడపిల్లలు, క్రిస్టియన్ ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు, చిన్న పిల్లలు. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు, ఈ మగజాతి. అదే బీయింగ్ ఏ హిందూ, వాడు కూడా ఒక హిందువులే చేస్తున్నారు అని అంటున్నాడు. 60,000 మెంబర్స్ ని, లేడీస్ ని రేప్ చేశాడు అంటున్నాడు. ఒక హిందువుగా వాడు 14 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేశానని వాడు ధైర్యంగా చెప్తున్నాడు. వాడు అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు, నన్ను ఏం చేయలేరు అని అనుకుంటున్నాడు. అలాంటి వాళ్లను నిజంగా చెప్తున్నాను శిక్షించాలి మనము. ఒక హిందూ అయ్యుండి సీతాదేవి గురించి ఆమె ఎంత పతివ్రత అనేది వాడికి తెలియదు. రావణాసురుడు. ఒక్క విషయం చెప్పండి శారదాదేవి గారు, అసలు క్రైమ్ కి రిలీజియన్ ఉంటుందా? క్రైమ్ కి మతం ఉంటుందా? కులం ఉంటుందా? లేకపోతే జెండర్ ఉంటుందా? ఎందుకు ఈ అవినాష్ లాంటి వాళ్ళు హిందూ మతాన్నో లేదంటే ఇంకొక ధర్మాన్నో ఇలాంటి వాటిలోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అంటే వ్యూవర్స్ నేను చెప్పాలంటే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి వీడియోలన్నీ చూడడము ఇవన్నీ కూడా, ఎందుకంటే రిలీజన్ దీనికి ఇప్పుడు మన ఒక క్రైమ్ కు ఏది ఉండదు, కులము ఉండదు, మతము ఉండదు, ఏది ఉండదు, జెండర్ ఉండదు. ఎవరైనా చేస్తారు, చెయ్యొచ్చు, కాదంటలేను. ఎస్పెషల్లీ వాడు హిందువులను కించపరుస్తున్నాడు, హిందూ మతాన్ని కించపరుస్తున్నాడు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా గానీ హిందువులే రేప్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రైట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయింది హీరో శివాజీ దగ్గర. శివాజీ ఎప్పుడైతే తన అభిప్రాయము లేదంటే కొంతమంది ఆరోపిస్తున్నట్టు మూవీ ప్రమోషన్ కోసము మహిళలకు, ముఖ్యంగా ఆయన ఇండస్ట్రీలో హీరోయిన్లకు సలహా ఇచ్చానంటున్నారు చీరలు కట్టుకోమని. దీని మీద వివాదం స్టార్ట్ అయింది, ఆ వివాదమే కొనసాగుతుంది. అసలు మహిళలకు మీరెవరు చెప్పేవారు అనేటువంటి ఎదురు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎవరి ఇష్టం వారిది అంటూ కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితిని, ఆ వాదననే ప్రస్తుతం అవినాష్ సమర్థిస్తున్నాడు. ఆ వాదనను సమర్థిస్తున్నటువంటి అవినాష్ ఏమంటున్నాడో ఒకసారి వినండి. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. అసలు ఈ వివాదం స్టార్ట్ అయిందే అసలు చీరలు కట్టుకోండి అన్న దగ్గర. మీరెవరు చెప్పడానికి ఏం కట్టుకోవాలని అడిగినటువంటి అవినాషే మీరు గుడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి అంటూ కూడా వాళ్ళకి మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి శేఖర్ భాష, ఈ 2 షేడ్స్ ఎలా చూస్తారు? సో ఆర్జీవి గారు ఒక మాట చెప్పారు, శివాజీ గారికి చెప్పారు, బట్ అందరికీ వర్తిస్తుంది. ఏదైనా సరే మీ ఇంటి నుంచే మొదలెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవయ్యా శివాజీ, ఏం మాకెందుకు చెప్తావు అన్నట్టుగా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని చేయమని. సో అవినాష్ గారు, అదే మన అన్వేష్ గారు ఏం చెప్తున్నారంటే, గుడ్డ ముక్కలు కట్టుకొని తిరగమని మహిళలకి సందేశం ఇస్తున్నాడు కదా, అది వాళ్ళ ఇంటి నుంచే మొదలు పెట్టమనండి. సో వాళ్ళ తల్లి గారు, చెల్లి గారు ఎవరైతే ఉన్నారో, మీరు ఆదర్శంగా మాట్లాడే మనిషి, సో ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెట్టే ధైర్యం ఉందా? ఊరికే నోరు ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పడం. ఇంకొకటి చెప్తున్నా, గణేష్ గురించి మాట్లాడారు కదా, వినాయకుడు గనక ఉంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నేను రక్తం కక్కుని చేస్తాను, లేదంటే మీరు అష్టరిద్రాలు పారవుతారు. నీకు ఇవాళ నేను వినాయకుడు ఉన్నాడు నేను ప్రూవ్ చేస్తా. అన్వేషి గుర్తుపెట్టుకో, వినాయకుడు ఉన్నాడనే విషయం నీకు ఎలా అర్థమవుతుంది? ఒక మహా అయితే 6 రోజులు, ఎక్కువ రోజులు పట్టదు. ఇప్పుడు నువ్వైతే రక్తం కచ్చుకొని చచ్చిపోతావు, మిగతా వాళ్ళైతే అష్టదరిద్రం. ఎందుకు? నాకైనా అష్టదరిద్రమే, నీకైనా అష్టదరిద్రమే. ఓకే, ఇద్దరం ఒకటే పని మీద ఉన్నావు. నువ్వు చెప్పింది, నువ్వు కనుక మంచోడు అయితే నీకు అష్టదరిద్రం లేదు. ఇప్పుడు కోట్ల మంది వినాయకుడి భక్తులు ఉన్నారు. ఈయన ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉండే ఉంటారు. ఇవాళ వినాయకుడు వీళ్ళందరికీ స్ఫురిస్తాడు. నిజంగా వీళ్ళందరి కళల్లో వచ్చి
వినాయకుడి గొప్పతనం వాడికి తెలియాలి అంటే, నిజంగా వినాయకుడు ఉన్నాడని తెలియాలంటే అష్టదరిద్రం వాడికి రావాలి. అష్టదరిద్రం ఎలా వస్తుంది? ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 లక్షల మంది పడిపోయారు ఫాలోవర్స్. ఈ దరిద్రం ఇంకా స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ఇప్పుడు వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, వినాయకుడి మీద గౌరవం ఉన్న వాళ్ళు అందరూ కూడా తప్ప 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 అన్ఫాలో కొడతారు. ఇంకా హిందూయిజం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా కొడతారు. సో ఈ దెబ్బకి ఆ మిలియన్ ఫాలోవర్లు కాస్త ఏ 1,00,000కో లేకపోతే 5,000కో వచ్చేసి అష్టదరిద్రం అంటే ఏంటి అనేది ఆయనకి త్వరలోనే అర్థమవుతుంది. అవినాష్, మీరు అన్నారు కదా వినాయకుడు నిజంగా ఉన్న